ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. జాగ్రత్తగా వినండి. అంటే అతడు లోకం ప్రకారం జీవిస్తున్నాడు, దేవుడు ప్రకారం చనిపోయిన వాడుగా ఉన్నాడు. వింటున్నారా? లోకానికి జీవిస్తున్నవాడు కానీ దేవుడికి చనిపోయినవాడు మృతుడు. దేవుడు ప్రకారం మృతులు సజీవులు. సజీవులు అంటే పరలోకం వెళ్తారు, మృతులు అంటే పాతాళానికి వెళ్తారు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కానీ మృతుడు లెక్కలో ఉన్నాడంట. అంటే వాక్యము లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, దేవుని ఆత్మ లేదు, దేవుని చిత్తం తెలియదు. బైబిల్ పట్టుకుని చర్చికి వస్తాడు, దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు. ఏ క్రియలు కూడా మంచి పనులు లేవు, అన్ని చెడ్డ పనులు, అన్ని అబద్ధాలు, అంత మోసము, అంత వేషము. ఇతడి పేరు ఏంటంటే మృతుడు. దేవుడి దృష్టిలో చనిపోయినటువంటి వ్యక్తి. చివరిలో అంటాడు, నువ్వు బతికుండగానే నీ క్రియలు మార్చుకో. బతికుండగానే మనసు మార్చుకుని దేవుని క్రియలు చేపట్టు. అప్పుడు సజీవుల లెక్కలోకి తీసుకుంటాను. ఈ రోజున క్రైస్తవ్యంలో 199 మంది మృతులే. కేవలం ఒక ఆచారం, కేవలం ఒక బైబిలు చేత్తో పట్టుకుని రావటం, ఆ కానుకలు వేయటం, హల్లెలూయా అనడం, పోవడం. బయట జీవితం చూస్తే అసహ్యమైన జీవితం, అబద్ధాలు, మోసము, వేషాలు, ఇలాంటి జీవితంలో ఉన్నారు. కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడు, మీ జీవితాన్ని మార్చుకోండి, లేదంటే పాతాళమని గతి. ఈ మాట హెచ్చరికగా అందరికీ చెప్తున్నాను. మీరు ఎలా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 210వ పేజీ 1వ అధ్యాయం 12వ వచనం 18వ వచనం దాకా శ్రద్ధగా ప్రతి మాట హృదయంతో వినండి. చెవులతో విని, పూర్వం అంటారు కదా, ఈ చెవితో విన్నాడు, ఆ చెవితో వదిలేసాడని. హృదయంతో వినండి, పట్టుకోండి, చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చక్కగా 4 రకాలుగా మీకు 4 మాటలు వివరిస్తాను. ఆ వివరణ హృదయంలోకి తీసుకుని ఆ ప్రకారం జీవించండి. ఈ యాకోబు అనే ఆయన యేసుప్రభు యొక్క సహోదరుడు. మరియకు తర్వాత పుట్టిన వారిలో పుట్టిన సహోదరుడు. అయితే ఇప్పుడు కూడా నేను యేసుప్రభు తమ్ముణ్ణి అని ఎక్కడ చెప్పుకోలేదు. నేను ఆయన దాసుణ్ణి అన్నాడు. యేసుప్రభు తల్లి మరియ కూడా
దాసురాలు దేవుడికి. కాబట్టి మనము బంధకాలు అవసరం లేదు. దేవుడికి అందరూ సమానమే. మానవ జన్మెత్తినప్పుడు మరియ గర్భాన్ని వాడుకున్నాడు అంతే, కానీ ఆయన దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, శోధన సహించువాడు ధన్యుడు అన్న మాటలో శోధన సహించాలని అంటున్నాడు. శోధన సహించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంతకాలం ఈ శోధన ఉంటుంది. తర్వాత శోధన ఎందుకు వచ్చిందో చెప్తాడు. శోధన లేని మనిషి ఉండడు. ఏదో ఒక విధమైన శోధన. ఒకవేళ ఎవ్వరూ లేరనుకోండి, ఒంటరిగా ఉన్నారనుకోండి, వాళ్ళ హృదయమే వాళ్ళని శోధిస్తూ ఉంటుంది. కాబట్టి శోధన లేని వ్యక్తి ఎవరు లేరు. అయితే శోధన సహించాలి. ఒక అతన్ని మరణావస్థలో ఉన్నాడు, చూడటానికి వెళ్ళాం. చాలా బాధపడుతున్నాడు, రొప్పుతున్నాడు. ఆ ప్రాణం పోవటానికి చాలా కష్టపడుతున్నాడు. మేము చూస్తుండగానే 11 నుంచి అతని దగ్గర మేము కూర్చున్నాం. ఎంత బాధపడుతున్నాడంటే, ఆ ప్రాణం పోయేటప్పుడు 1:15కి ప్రాణం పోయింది. అచేతనంగా అయిపోయాడు, నిశ్చలంగా అయిపోయాడు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అతని శోధన పూర్తయింది. హల్లెలూయా. చూసారా, మనం జీవించి ఉన్నంతకాలం ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, కానీ మరణంతో శోధన ఆగిపోయింది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి శోధన వచ్చిన వారు శోధనలో పడిపోయి దేవుణ్ణి వదలకూడదు, ప్రార్థన వదలకూడదు, మందిరాన్ని వదలకూడదు, వాక్యాన్ని వదలకూడదు. అందుకే ఒక కవి రాస్తున్నాడు, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన నువ్వు చాలు. అంటే 4 రకాలైన శోధనలు అతనికి వచ్చినా కూడా దేవుణ్ణి వదలలేదు. హల్లెలూయా. చాలామంది శోధనలు వస్తే దేవుణ్ణి వదిలేస్తారు, దేవుణ్ణి దూషిస్తారు. ఒకడు అంటాడు, మా నాన్న చనిపోయాడు, ఇంకా నేను మందిరానికి రాను. ఇంకొకడు అంటాడు, మా నాన్న చనిపోయాడు, నేను రక్షణ పొందను. ఇంకొక ఆవిడ అంటుంది, మా అబ్బాయి ఎందుకు చనిపోవాలి, నేను మందిరానికి రాను. ఏం మాటలు? జ్ఞానం లేని మాటలే కదా. చాలా జ్ఞానం లేని మాటలు ఇవి. కాబట్టి పైగా ఈ గొప్ప వాళ్ళందరూ కలిసి పాడతారు, ఏది అడిగినా ఎన్ని తలిచినా జరిగేది. మరి ఆయన చిత్తం జరిగినప్పుడు మళ్ళీ ఏడుస్తావు ఎందుకు నువ్వు? మరి పాట పాడావు కదా నువ్వు అంటే మళ్ళీ ఇంకో మాట అంటావేమో, ఇలా జరుగుతుంది అనుకోలేదు, లేదా అలా పాడపోతున్నా అంటావేమో. ఇది ఎలా జరగాలి? దానికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా? దానియేలు ఆ లోపల కూర్చోమ్మా, వాళ్ళు వస్తున్నారు, ఫ్యామిలీ వస్తున్నారు. కాబట్టి శోధన కలుగుతుంది. ఇంకో మాట ఏం చెప్పాడు దేవుడు? లోపలికి వచ్చాము. ఇంకో మాట దేవుడు ఏం చెప్పాడు? మీరెందుకు చూస్తారు వెనక్కే? మీకేం పని? మీకు కావాలా? అవసరమా? ఎందుకు చూస్తావు పిల్ల నువ్వు? ఏ సేవా కేంద్రంలో పక్కకు చూడటం, మాట్లాడటం, కదులుతాం కుదరదు, బాత్రూమ్కి తప్ప. లేకపోతే మళ్ళీ మందిరం బాత్రూమ్ అవుతుంది. కాబట్టి శోధన అనేది ఇంకో చోట అంటాడు, దేవుడు సహింపగలిగిన దానికన్నా ఎక్కువ శోధన రానియడు. ఒకవేళ వచ్చినను
ఆయన సహాయం చేసి శోధన నుండి బయటపడేస్తాడు. హల్లెలూయా. ఇంతకన్నా ఏం కావాలి మనకే? ఖచ్చితంగా వస్తుంది శోధన, రాక మానదు. యేసు ప్రభువు అన్నాడు, అభ్యంతరములు రాక మానవు, అయితే అభ్యంతరాలు కలిగించే వారికి శ్రమ అన్నాడు. అంటే వాళ్ళ సంగతి చూస్తాడన్నమాట. కానీ మన లెక్క ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక అసలు ఏ అభ్యంతరం రాకూడదు. నా షాపు కానీ, నా వ్యాపారం కానీ, నా ఉద్యోగం కానీ, నా కుటుంబం కానీ, మాకున్నదంతా కూడా కరెక్ట్గా వెళ్ళిపోవాలి. అసలు ఏది రాకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న నేను రైలు ఎక్కానంటే రైలు ఆగుతానికి ఏర్లేదు. దేవుణ్ణి నమ్ముకున్న నేను బస్సు ఎక్కానంటే బస్సు ఎక్కితే ఆగుతానికి ఏర్లేదు. దేవుణ్ణి నమ్ముకున్న నేను కారు ఎక్కానంటే కారు ఆగుతానికి ఏర్లేదు. ఇలాంటి కండిషన్లు ఏం పెట్టద్దు. తణుకు రైల్వే స్టేషన్లో ఇప్పుడు కాదు, ఈ మధ్యన కాదు, ఎవరితోటన్నా పని ఉందా నీకు? నిలుగుతున్నావు. తణుకు రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా ట్రైన్కి ముందు ట్రైన్ వచ్చింది. అప్పుడు అందరూ అనుకుంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు, అబ్బా కరెక్ట్గా వచ్చేసింది ట్రైన్, అమృతాంజనం కావాలని చూడు, కరెక్ట్గా వచ్చేసింది ట్రైను, అడుగు అమృతాంజనం కావాలా? రకరకాల చేష్టలు మనుషులు కదా. అలాంటప్పుడే ఒకవేళ కోతి నుంచి వచ్చారా అని అనుమానం వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బా ఇవాళ ట్రైన్ టైంకి వచ్చింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, నిన్న రావాల్సిన ఈ ట్రైను ఈరోజు వచ్చింది. ట్రైన్ అది నిన్న రావాలంటే ఇవాళ వచ్చింది టైంకి. అంటే ఎంత లేటు? 24 గంటలు లేట్ అయింది. అలా ఉంటాయి జీవితాలు. కాబట్టి ఒకసారి మేము బెంగళూరు బయలుదేరితే ఉదయం 10 గంటలకు బెంగళూరు వెళ్ళవలసిన రైలు సాయంత్రం 10ంటికి వెళ్ళింది. కాబట్టి ఇవన్నీ మన చేతిలో, మనం ఏం చేయలేం. టెన్షన్ పడకూడదు. యేసు ప్రభు అన్నాడు, ఏ రోజు కీడో రోజుకి చాలు, రేపటి గురించి చింత వద్దు. మన ఆలోచన అంతా రేపటి గురించే కదా, మన ఆలోచన అంతా రేపటి గురించే. కాబట్టి అతడు శోధనకు నిలిచిన వాడై నిలవాలట. ఒకసారి మా అమ్మాయి అంటుంది, ఏం శ్రమ అంటుంది. ఏం చేస్తావు? చిరాకు వచ్చినా ఏం చేయలేవు కదా. శోధనకు నిలిచిన వాడై అంటే శోధనకు ఏం చేయాలి? అడ్డంగా నుంచోవాలి. దేవుడు ఉన్నాడు కదా. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధనకు నిలిచిన వాడు ఏం పొందుతాడు? సణుక్కునేవాడు ఏం పొందుతాడు? సణుక్కునేవాడు ఏం పొందుతాడు? చల్దా జీవ కిరీటానికి ఆపోజిట్ పాతాళానికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. సణికి అనేకులు నశించిరి. కొంతమంది నోట్లో ఎప్పుడు ఏదో అనుకుంటూ ఉంటారు, అదేంటో తెలియదు మనకి. లోపల ఏదైనా మెషిన్ ఎడితే మనకు వినబడితే బాగుంటుంది. ఎప్పుడు నోట్లో సణుక్కుంటూ ఉంటారు, ఏంటో తెలియదు కదా. కాబట్టి జీవ కిరీటం పొందేవారందరూ శోధన పొందుతారు. జీవ కిరీటం పొందేవారందరూ శ్రమలు పొందుతారు. జీవ కిరీటం పొందేవారందరూ నిందలు అవమానాలు పొందుతారు. దానికి మనం రెడీగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధముగా ఉండాలి. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. భయపడిపోకూడదు. నాకు ఇలా వచ్చిందేంటి, నాకు ఇలా జరిగిందేంటి అంటారు. కాబట్టి నీకు పనికి మాలిన సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో పాస్టర్లు కూడా ఉంటారు.
పాస్టర్లు కూడా ఉంటారు. ఈవిడేమో మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఒక పనికి మాలిన ఆవిడ ఈవిడికి స్నేహితురాలు అయి ఉంటుంది. వచ్చి ఉంటుంది. అమ్మ కాళ్ళు చేతులు పని చేస్తలేదు, నడుము పని చేస్తలేదు. నేను అనుకున్నానంటది ఈవిడ. అది వేళ అనుకున్నాం. మొన్న ఆటోలో ఎర్రపట్టలో కూడా వెళ్ళావు, అందుకని వేళ పడిపోయి ఈవిడ తెలిసింది. ఎర్రపట్టలో కూడా వెళ్తే పడిపోతారా? ఈ పనికిమాలిన సలహాలు ఏం అవసరం మనకి? అది ఎందుకు వచ్చిందో ఈవిడికి తెలియదు. పడుకున్న ఆవిడికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారు. దొంగ భాషలో వస్తాడు. ఏమ్మా నువ్వు వరుసగా 2 ఆదివారాలు మందిరానికి మానేసావా? ఆవిడ అయ్య బాబు ఈయనకి ఎలా తెలిసింది? అందుకే నీకు 2 ఆదివారాలు మానేస్తే పడిపోయిందా? అసలు ఈయనకి ఏమన్నా తెలుసా అని గుర్తుపెట్టుకోండి. ఆ శోధన ఆవిడికి ఎందుకు వచ్చిందో దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజుల్లో ఎలీషా ఉంటే కనుక, ఆయన మరణకరమైన రోగంతో ఉన్నాడు కనుక, మన గొప్ప గొప్ప పాస్టర్లు విశ్వాసులు అందరూ బైబిల్ పెట్టుకుని కొంపలంబడ తిరుగుతారు చూడండి. వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారంటే, ఎలీషా గారు మీరేదో పాపము చేశారు. ఎవరిని? ఎలీషా గారిని అందరూ అన్నమాట వెళ్ళం. అప్పుడు దేవుడు పైనుంచి అగ్ని కుమ్మరించాడు, అందరినీ కాల్చేద్దుడు అన్నమాట. దేవుని స్తోత్రం, అర్థమైందా? ఎలీషాను బోడిగుండోడా అంటే మొత్తం చంపేసిన సింహం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడదు. ఇంకొకళ్ళు ఉన్నారండి, కొంతమంది మనవాడి దగ్గర. నేనండి ఓ 2 సంవత్సరాల కిందట ఇలా చూశానంటే అందుకే నాకు మెడ నొప్పండి అంటది. ఈవిడే చెప్తుంది శోధన ఎందుకు వచ్చిందో. అది తప్పే. ఎవరికి ఏ శోధన ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఈరోజు తెల్లవారుజామున మరి మీ అందరితోటి పంచుకోవాలి కదా. నేను మొన్నేమో బలాఢ్యుడా గిద్యోను అని అనిపించింది. ఈరోజు తెల్లవారుజామున నేను ఓ ప్రభువా నా ప్రభువా అని పాట పాడుతున్నాను. మీకు అందరికీ తెలుసు. నేను పాట పాడుతూ వీధంట వెళుతుంటే ఇంకో చర్చిలో నుంచి అదే పాట పాడుకుంటూ 2 పాస్టర్లు బయటకు వచ్చారు. వాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు, నేను అదే పాట పాడుతున్నాను. నేను స్వరాన్ని బాగా పెంచేశాను, వాళ్ళు స్వరం కూడా పెంచుతున్నారు. కలిసి దారి తప్పిన నన్ను నీవు వెదకి రక్షించితివి అన్న చరణం కూడా కలిసి పాడాం. పాడిన తర్వాత సేవకులు నా దగ్గరికి వచ్చారు. మీరు ఇదే పాట పాడుతున్నారు, మేము ఇదే పాట పాడుతున్నాము, ఇది ఆశ్చర్యకరంగా ఉంది, దేవుని సంకల్పము. అయితే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాము అన్నారు ఆ సేవకులు. ఏంటంటే అన్నాను, మీకు ఇచ్చినంత మధురమైన స్వరం మాకు ఇవ్వలేదు దేవుడు అన్నారు. హల్లెలూయా. చాలా సంతోషం కలిగిపోయింది మెలకు వచ్చిన తర్వాత. కాబట్టి దేవుడు ఏర్పాట్లు అనేవి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, ఈ అబ్రహాం గారి భార్యకి దర్శనం వచ్చిందంటే నేను చాలామంది జనాల మధ్యన ప్రార్థిస్తున్నట్టు వెంటనే జరిగిపోయింది. మొన్న మరి తణుకులో 13 రాత్రి 5,000 మంది ఉన్న మధ్యన నా చేతే ప్రార్థన చేయించారు. దేవుని స్తోత్రం. ఆ ప్రవీణ వాక్యానికి ముందు నా చేత ప్రార్థన చేయించారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలు, సంకల్పాలు. కాబట్టి మొట్టమొదటి వాక్యంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, శోధనకు ఎదురు నిలవాలి. చెప్పండి, చేయగలిగింది ఏముంది? శ్వాసరాజు ఊరుకోకాళ్ళని మళ్ళీ కదిలితే వచ్చేస్తాను కిందకే.
ఆ పిల్లల్ని కంట్రోల్ చేయమంటే ఎన్ని సంవత్సరాలైనా ఒకటేట అయిపో మీరు. కాబట్టి మనం మొదటి వాక్యం ప్రకారం శోధనకు నిలిస్తే మనకేం దొరుకుతుంది? గట్టిగా చెప్పాలి. జీవ కిరీటము చెప్పాలి. అంటే నిత్య జీవం. పౌలు అన్నాడు, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, నాకే కాదు, ప్రభువులో నిలిచి ఉండి ఆయన యందు నడిచే వారందరికీ అనుగ్రహింపబడును. హల్లెలూయా. జీవ కిరీటం అర్థమైందా? జీవ కిరీటం ఎవరికి దొరకదు? శోధన వచ్చినప్పుడు తప్పిపోయిన వాళ్ళు, సణుక్కునేవాళ్ళు, పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, లోకాన్ని ప్రేమించేవారు, డబ్బుని ప్రేమించేవారు, తిండిని ప్రేమించేవారు, శరీరాన్ని ప్రేమించేవారు, అంతా లిస్టులోంచి తీసేశాడు దేవుడు. నీ కర్మ అంటాడు అంతే. ఎందుకంటే ఏం ప్రేమించినా నువ్వు చావాలి, అది మర్చిపోతావు నువ్వు. వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు, వాళ్ళ జీవ కిరీటాన్ని పొందలేరు. 2, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు. ఈ మాట కొన్ని వేల మంది దగ్గర విన్నాను నేను. ఈ కొంతమంది పనికిమానోళ్ళు ఈ మధ్యన యూట్యూబ్లో సాక్ష్యాలు మొదలెట్టారు. దేవుడు నన్ను ఎంత శోధించాడంటే, దేవుడు నిన్ను శోధించాడా? బైబిల్ ప్రకారం ఎవ్వరిని దేవుడు శోధించడు. దేవుని స్తోత్రం. అసలు శోధన అంటే ఏంటో తెలుసా మీకు? ఎదుటివారిలో ఏముందో తెలుసుకోవటాన్ని శోధన అంటారు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మా నాన్న ఆ పొలం ఎవరికెత్తాడు అని 2 కొడుకులు వాళ్ళ నాన్నను పట్టుకుని పీల్చి పిప్పి చేసి పిండేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళ నాన్నకు శోధన. వాళ్ళిద్దరు పిల్లలు పొలం నాకెత్తాడా అన్నయ్య, నాకెత్తాడా తమ్ముడు, నాకెత్తాడా ఎవరికి అని చెప్పి ఈ మధ్యన కొట్టు చేస్తున్నారు మోహన్ బాబు కొడుకులు. అది శోధన. అంటే ఎదుటి వ్యక్తి హృదయం తెలియనప్పుడు వచ్చేది శోధన. అంటే వాళ్ళ నాన్న మనసులో ఏముందో పిల్లలిద్దరికీ తెలియదు, అంచేత శోధన వచ్చింది. దేవుడికి శోధన ఎందుకు అవసరం లేదంటే, నీ హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు కనుక శోధన అవసరం లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దేవుడికి శోధించవలసిన అవసరం వచ్చింది. ఇశ్రాయేలు ఏం చేస్తాడో చూద్దాం కదా, ఈ కాలేబు ఏం చేస్తాడో చూద్దాం, ఈ పొడుగురాజు ఏం చేస్తాడో చూద్దాం అని అనుకోవాల్సిన అవసరం లేదా ఆయనకి. పొడుగురాజు ఏం చేస్తాడో, కాలేబు ఏం చేస్తాడో, ఇశ్రాయేలు ఏం చేస్తాడో ముందే తెలుసు ఆయనకి. హల్లెలూయా. కొత్తగా శోధించేదే ఉంది, నాకు తెలీదు. కాలేబు ఏం చేస్తాడు నాకు తెలుసు, నేనేం చేస్తాను కాలేబు తెలుసు, పొడుగురాజు ఏం చేస్తాడు నాకు తెలియదు. ఎప్పుడు గబుక్కుని పండేసుకుని ఆసంట వెళ్ళిపోతాడు మనకు తెలియదు, కనపడ్డు. మనకది తెలుస్తుంది. ఏ సువార్తకు వస్తాడో, ఏ సువార్తలో కనపడ్డో తెలదు, మనకలా తెలుస్తుంది కదా. నేను ఏ ఆదివారం గబుక్కుని హైదరాబాద్ వెళ్తానో మీకు తెలదు, తెలుసా? తెలియదు కదా. మనలో ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ఎప్పుడు కోపం వచ్చి పెళ్ళం వంట మానేస్తుందో మొగుడు తెలదు, లేదా వాళ్ళ బయటన్నా తినొద్దుడు. ఎవరి బుర్ర ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు. హృదయ రహస్యములు ఆయనకి తప్ప మన ఎవరికే తెలియదు. కాబట్టి మీరందరూ ఒక నిర్ణయానికి రండి. మొదటిది, శోధన వచ్చినప్పుడు సహించండి. మొదటి పాయింట్ చెప్పండి. సహించిన వారికి ఏం దొరుకుతుంది? జీవ కిరీటం. 2, దేవుడు ఎవరినే చెప్పండి శోధించడు. ఇంజనీర్ గారికి ఒక రోగం పెట్టి ఏం చేస్తాడో చూద్దామని దేవుడు అనుకోడు, అసలు అనుకోడు ఆయన. కాబట్టి రోగం దేవుడి వల్ల వచ్చింది అనకూడదు, ఇది దేవుడి వల్ల వచ్చింది అనకూడదు.
ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇది దేవుడి వల్ల వచ్చింది అనకూడదు. రెండో మాట, దెయ్యం వల్ల వచ్చింది అనకూడదు. ఆ మూడో విషయం కూడా చెప్తాడు. అసలు శోధన రావడానికి గల కారణాన్ని కూడా దేవుడు మనకి వివరిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చెప్పండి, బైబిల్లో ఉన్న మాట చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి మనం. మాసిలామణి గారు అని నడిపించు నానావా అన్న పాట రాశాడు. ఇంకా చాలా పాటలు రాశాడు ఆయన, పెద్ద పేరు ఆయన. ఒకసారి చేపులో నుంచి పాస్టర్ గారు ఆయన చూడటానికి వెళ్ళారంట. ఇంత గొప్ప పాట రాసిన ఆయన ఎలా ఉన్నాడని చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్తే ఆయన లోపల ఉన్నారో వెళ్ళండి అంటాడు ఆవిడ. లోపల ఉంటాం ఏంటి అనుకుని వెళ్తే మంచం మీద పడి ఉన్నాడంట అడ్డంగా. కాళ్ళు చేతులు తల ఏం కదులుతలేదంట. ఇలా ఉన్నాడంట. వెళ్ళి వందనాలండి, వందనాలమ్మా అన్నాడంట. ఇదేంటంటే బాబు అంత చక్కని పాట రాశారు, ఇలా మంచం మీద పడుకుని ఉన్నారు ఏంటంటే, మీలాంటి వాళ్ళ వల్లనేమ్మా అన్నాడంట. అదేంటంటే బాబు మాలాంటి వాళ్ళ వల్ల ఏంటి, దేవుడి వల్ల అనలేదు. చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను ఇలా పడుకోబెట్టాడు అనలేదు. దేవుడు పడుకోబెడతాం అనేది జరగదు కనుక. ఎవరి వల్ల అన్నాడంటే, మీలాంటి వాళ్ళ వల్ల అన్నాడంట. మేమేం చేసామంటే, నడిపించు నానావా పాట రాశాడని చెప్పి నన్ను ఎవరు పడితే తీసుకెళ్ళిపోయి చేతికి దొరికిందల్లా పెట్టేసి నేను తినేసి అనారోగ్యం వచ్చేసి 15 రోజుల నుంచి మంచం మీద ఉన్నాను. మీరు ఏమైనా తెచ్చారా అమ్మ, మీకు దండం పట్టుకెళ్ళండి. దేవుని స్తోత్రం. ఇదన్నమాట. ఇప్పుడు దేవుడు పడలేదా, పెట్టిందల్లా తినేసాడు. పెట్టిందల్లా తినేస్తే ఇదన్నా మున్సిపాలిటీకి టాటరా, ఇది పోషేస్తానికి లిమిట్గా తింటేనే ఉంటుంది మనం జీవితం. లేకపోతే ఆడు బండి వస్తాడు పొద్దున్నే, పంచాయతీ బండి ఇది కదా, పోషేత్వమే, పోషేత్వం కదా. ఒక ఆయన అంటున్నాడు మొన్న, నాకు ఒంట్లో బాగాలేదు తక్కువ పెట్టండి అంట. ఒంట్లో బాగాలేదు మొత్తం మానేయాలిగా, తక్కువ పెడతామేంటి, తినేస్తే ఇంకా పెరిగిపోతున్నాం కదా. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఎన్టీ రామారావు గారికి అంట మొన్న బాలకృష్ణ చెప్తున్నాడు, నవ్వాలు ఏడవలు అర్థం. జ్వరం వచ్చిందంట ఆయనకి, మందులు వేసుకునేవాడు కాదంట. ఒక నాటుకోడి అంట కాల్ చేసి శుభ్రంగా తినేసి ఫ్యాన్లో ఏసీలన్నీ ఆపేసి 2 రొగ్గులు కప్పేసుకుని పడుకునేవాడంట. మొత్తం చెమటట్టేసి తడిసిపోయి మంచం కింద కారిపోయేదంట చెమట. 1 గంటకు లేచి మాకు జ్వరము తగ్గిపోయినది అనేవాడు. దేవుని స్తోత్రం. అలాగే ఇటు పడుకుందామని చూశాడంట. ఒకసారి చచ్చిపోతాను అనుకుని లేచిపోయాడంట. అదొక వైద్యం అతనిది, నాటు వైద్యం. కాబట్టి మనకు అనారోగ్యాలు వచ్చింది దేవుడి వల్ల కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి దానికి దేవుణ్ణి నిందించడం అలవాటు అయిపోయింది. మా ఆవిడ నాతో మాట్లాడతలేదండి, ఎందువల్ల? దేవుడు మాట్లాడొద్దు అన్నాడేమోనండి. దేవుడు మీ ఆవిడని మాట్లాడొద్దంటే మీకు అసలు పెళ్లి చేయడు కదా. దేవుడు మాట్లాడొద్దు అంటే పెళ్ళన్నాయి. మనకి ప్రతి విషయంలోనే కూడా దేవుణ్ణి, ఆయన నామాన్ని వాడుకోవటం అలవాటు. అది భయంకరమైన పాపం. దేవుని స్తోత్రం. ప్రతి దానికి దేవుణ్ణి అనకూడదు. 2వ పాయింట్ అర్థమైందా? మొదటి పాయింట్ శోధింపబడినా భయపడద్దు. 2వ పాయింట్ దేవుణ్ణి ఏమీ అనొద్దు. ఒక ఆవిడ అంటుంది, మా ఆయన్ని నాకు దూరం చేశాడండి దేవుడు. ఆయనకి అసలు పరలోకంలో సింహాసనం మీద కూర్చుని అదే పని ఆయనకి. మీ ఆవిడ్ని నిన్ను దూరం చేసే పనిలోనే ఉన్నాడు ఆయన. బుద్ధి లేకపోతే సరే, ఎద్దుల్లాగా బాదుకుని ఇద్దరు విడిపోయి దేవుడు దూరం చేశాడా? మాట్లాడకంటికి రోజు నుంచి ఎప్పుడు కూడా కాలు చేయ పడిపోయిన వాడిని బాగు చేసి మందిరానికి తీసుకొస్తున్నాడు దేవుడు. కాలు చేయ పడగొట్టలేదు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? 3వ పాయింట్,
శోధన ఎందుకు వచ్చింది? 3వ పాయింట్, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఆన్సర్ వచ్చేసిందా? జవాబు వచ్చేసిందా పావని? శోధన ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? నా వల్ల నాకు, నీ వల్ల నీకు. దేవుని స్తోత్రం. నీ వల్లే నీకు శోధన వచ్చింది, నా వల్లే నాకు శోధన వచ్చింది. శోధనకి ప్రధానమైన కారణం దురాశ. దురాశ. ఒకరోజు ఒక మందిరంలో ప్రార్థన జరుగుతుంది, భోజనాలు పెడుతున్నారు. భోజనాలు పెడుతుంటే చాలా జనం ఉన్నారు. నా పక్కన తెలుసున్న పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ముందు వరుసలో ఉన్నాడు. ఆయన నా వంక చూశాడు. ఓహో సంతోషం అనుకున్నాను. ఆయన 2 ప్లేట్లలో పెట్టించాడు. అంటే ఒక ప్లేటు నాకు తెస్తున్నాడు. ఇంజనీర్ గారు అంతేనా? అలా అనుకుంటారు కదా మీరు. మీ ఆవిడ గారు 2 ప్లేట్లు పట్టుకొస్తుంటే ఒక ప్లేట్ ఎవరికి అనుకుంటారు? కానీ పాస్టర్ గారు తారుమారు చేసాడు. బయటకు వచ్చి ఈ ప్లేటు ఆయన ప్లేట్లో వేసేసుకుని 2 ప్లేట్లు ఆయన తినేసాడు. మళ్ళీ నేను లైన్లో నాకు ఇస్తాడు అనుకున్నాను, ఆయన తినేసాడు. ఇంకా నయం 3వ చెయ్యి ఉంటే 3 ప్లేట్లు కూడా తెచ్చుకుందుడేమో. దాని పేరు దురాశ. మనకు కలిగిన దానితో తృప్తిగా జీవించాలి. హల్లెలూయా. ఈ దురాశ చాలా భయంకరమైనది. దురాశలే ఈ రోజున మనిషిని నాశనం చేసేసాయి. ఎవరో వీడా భలేగా ఉంది. వింటున్నారా? దురాశ. జాగ్రత్తగా వినండి. ఆశ, ఆశ, దురాశ. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును. నీకున్న అల్ట చేయను బయట తీసుకెళ్ళి ఆశ తీరుస్తాడు. దురాశకి దేవుడు దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. ఆశ. ఈ రోజున ప్రపంచమంతా కూడా, ఒక ఆయన పేరు చెప్పక్కర్లేదు, లక్షల కోట్లు పోజేసేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకున్న జీతాలతో తృప్తి పడతలేదు, వాళ్ళకున్న ఆదాయాలతో తృప్తి పడతలేదు. రకరకాల గొడవలు పెట్టుకుంటున్నారు. దురాశ. ప్రతి విషయంలోనే దురాశ. ఈ రోజుల్లో ఐశ్వర్యవంతుడు, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఐశ్వర్యవంతుడు ఎవరంటే అప్పు లేనివాడే ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. అప్పు లేనివాడు ఐశ్వర్యవంతుడు. బైబిల్ చెప్తుంది నువ్వు అప్పు చేయవు, అప్పు ఇస్తావు. ఎవరో వచ్చారు, డాబా చూశారు, చాలా బాగుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటున్నారు బయటికి వెళ్ళాక, డాబా చాలా బాగుంది. వెళ్ళిపోవచ్చు కదా, చెడగొట్టాలి కదా వాళ్ళని. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? పైన ఒక అంతస్తు వేసేయండి. చాలామంది డాబా పైన అంతస్తులు వేసి కింద ఉన్న డాబా కూడా మేసుకున్నారు. ఏంటి దాని పేరు? దురాశ. ఒక ఆయనకి 10,000 జీతం, అప్పు 20,000. దురాశ. మీ హృదయమును పై వాటిపైన ఉంచొద్దు, కింది వాటిపైన ఉంచండి. మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. నేను ఎండీగా ఉన్నప్పుడు కారు దిగి షాపులోకి వెళ్ళి, నేను షాపులో అన్నిట్లోకి ఖరీదు, దివాకర్ ఎలక్ట్రానిక్స్లో 95లో నేను షాపులో దిగి, కారు దిగి వెళ్ళాను. రెండు సార్లు అన్నాడు, నీ షాప్ మొత్తం మీద ఖరీదేంటి టీవీ ఎంత అన్న. ఇదిగోనండి మొత్తం షాపులోకి ఇదే ఖరీదేంటి టీవీ, పంపించేయి అన్నా. తర్వాత అదే దివాకర్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళి ఒక 8 సంవత్సరాల కిందట, నీ షాపులో అన్నిటికంటే తక్కువ ఖరీదైన టీవీ ఏదని అడిగాను.
ఇలా చూస్తున్నాడు. ఏంటి సార్ అన్నాడు. అప్పుడు పరిస్థితి అది, ఇప్పుడు పరిస్థితి ఇది. కాబట్టి నా దగ్గర అన్నిటికంటే తక్కువ ఖరీదైన టీవీ 13,000 అన్నాడు. అబ్బాయి ఎక్కువ అన్నా. సరే మీ గురించి 12,000కి ఇస్తాను, దీనికి తక్కువైన టీవీ షాపులో లేదన్నాడు. కాబట్టి పౌలు అంటాడు, ఎక్కువలో ఉండనెరుగుదును, తక్కువలో ఉండనెరుగుదును. ఆహారం ఉన్నప్పుడు తిన్నాను, ఆహారం లేనప్పుడు ఉపవాసం ఉన్నాను. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఈ లక్షణం అంత చూసావు, పైన ఉన్న వాటిపైన నీ దృష్టి, కానీ నువ్వు ఎగరలేవు, అప్పు చేస్తావు, లేదా తప్పులు చేస్తావు, మోసము చేస్తావు. దానివల్ల పాపము, దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణము. బేసిక్ తీసుకోవాలి మనం, మూలానికి వెళ్ళాలి. మూలం ఏంటి? ఇంజనీర్ అబ్బాయి చెప్తాడు, వాట్ ఈస్ ద మూలం? దురాశ. చెప్పాలి, అదే మూలం. నువ్వు దురాశతోటి పాపంలో పడి మరణానికి వెళ్తూ దేవుడు ఇలా చేశాడేంటి అంటావేంటి? దేవుడు ఇలా చేశాడని ఎందుకంటున్నావు? దేవుణ్ణి ఎందుకంటున్నావు? సృష్టి చేసిన దేవుడు దానికి తగ్గట్టుగా నీళ్లు, దానికి తగ్గట్టుగా పొలము, దానికి తగ్గట్టుగా పంటలు, దానికి తగ్గట్టుగా గాలి, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని చేశాడా లేదా? చేశాడా? మరి నీకెందుకు వచ్చింది ఈ బాధ? చాలామంది హాయిగా జీవిస్తున్నారు. నువ్వెందుకు కష్టాల్లో పడ్డావు, నువ్వెందుకు శ్రమల్లో పడ్డావు, నువ్వెందుకు బాధల్లో పడ్డావు, నువ్వెందుకు ఇరుకులో పడ్డావు, నువ్వెందుకు కొట్టుకుంటున్నావు, నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వెందుకు మోసంలో పడ్డావు? నీకు ఉన్న దురాశ. హల్లెలూయా. ఏముండకూడదు? మొదటి పాయింట్ శోధన సహించాలి. రెండో పాయింట్ దేవుడు శోధించడు. మూడో పాయింట్ మనిషికి దురాశ ఉండకూడదు. మన ప్రేమ్ కుమార్ చెప్తున్నాడు, ఈ మధ్యన అందరూ గడ్డాలు పెంచుతున్నారట. ఈ మంగళ షాప్కి వెళ్ళినప్పుడు ఇలాగా కొంతమందికి పిల్లి గడ్డాలు సరిగ్గా గడ్డాలు రావు. ఈ గడ్డము చెయ్యాలంటే ఎంతండి? 2,50,000, 50,000. విశ్వాసరాజు జయంతం ఏంటి? ఆయనకి ఎలా తెలుసు? 50,000 అంట. 50,000 ఇస్తే గడ్డం వస్తుందంట. అదేదో పొడిచేస్తాడంట, బుక్కలు వాసిపోయినాయంట, నానా బాధలు పడ్డారంట. సరే అండి, దురాశ కాదు. దేవుడు కొంతమందికి ఒరిజినల్గా గడ్డం ఇస్తే పోనీ పెంచుకోండి. పిల్లల్ని అది భయపెట్టాలనుకుంటే భూషోళ్ళలాగా పెంచుకోండి. దానివల్ల నీ అందమేం పెరగదు. గడ్డం పెరిగితే అందం అనుకుంటున్నావా? అందం అనేది దేవుడిచ్చిన వర్చస్సులోనే ఉంటుంది, కొత్తగా ఏమీ రాదు అలంకారాలతో. దేవుని స్తోత్రం. ఎన్ని అలంకారాలు చేసినా అందం పెరగదు. కాబట్టి ఈ దురాశతోటి చేసే పనులు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోద్ది మనకి. మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు. చాలా ఎక్కువ జీతం ఉన్న టైంలో దురాశ వచ్చి మళ్ళీ నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను. ఇంకా కోట్లు సంపాదించాలని ఉన్నదంతా ఊడ్చిపోయింది. కాబట్టి దురాశ వల్ల మొత్తం ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంతమంది దురాశలు పెళ్ళడం వల్ల మొగుళ్ళు నాశనం అవుతారు, మొగుళ్ళు వల్ల పిల్లలు నాశనం అవుతారు, కుటుంబాలు నాశనం అవుతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. ఓకే, దురాశ మనకి ఏం ఉండొచ్చు, ఏం ఉండకూడదు? యష్, ఆశ ఉండొచ్చు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు అన్నాడు. ఏంటి ఆశ? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యా, మేడ మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది, చుట్టుపక్కల అందరూ గొడవ చేస్తున్నారు. ఒక 100 మందికి పట్టే చిన్న మందిరాన్ని
చిన్న స్థలాన్ని ఇవ్వండి అయ్యా అని ప్రార్థించాక, నేను అడిగింది చిన్న స్థలము, చిన్న మందిరము. ఒక 100 మంది, అప్పటికి 50 మంది ఉంటే 100 మంది అవుతారేమో అనుకుంటే, ఇంత పెద్ద ప్రాంగణము, అవసరమైతే 400 వరకు కూర్చునేటటువంటి మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆశపడాలి, కానీ దురాశ ఉండకూడదు. ఈ పిల్లలు చక్కని భర్తనివ్వండి, యోగ్యుడినివ్వండి, ఏమున్నా ఏమి లేకపోయినా పర్లేదు అని ప్రార్థన చేయాలి. కానీ 10 ఎకరాల పొలము, 2 లక్షల జీతము, ఖచ్చితంగా గడ్డము, ఇలాంటి పనికిమాలిన కోరికలు కోరుతున్నావా? కోరినా జరగదు నీకు. కోర చక్కగా ప్రశాంతంగా జీవించాలి. నేను ఎప్పుడు ఎవరు ప్రార్థన చేయమన్నా, ఎవరికైనా సరే, పెళ్ళి కాని పిల్లలు కానీ, పెళ్ళైన పిల్లల గురించి కానీ, నా మనవల గురించి కానీ, నా కోడలు అల్లుడు గురించి కానీ, ఎవరు పెళ్ళిళ్ళైనా, ఇంజనీర్ గారు అబ్బాయి పెళ్ళైనా, ఎవరైనా, నేను చేసిన ప్రార్థన బలిపీఠం మీద నేను చెప్తున్నాను ఒక్కటే: నీలాంటి భార్యని, నీలాంటి భర్తని, నీలాంటి బిడ్డని. హల్లెలూయా. ఇంతకు మించిన ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు, చెయ్యను. ఎవరిలాంటి అంటే ఆయన హృదయం, యేషయ్య హృదయం లాంటి హృదయం. తాగుపోతాడు కాకుండా, తిరిగిపోతాడు కాకుండా, పాపం చేసేవాడు కాకుండా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధమైన పిల్లలుగా యేసుక్రీస్తు వలె ఉండాలని నేను ఎప్పుడు ఎవరి గురించి అయినా ప్రార్థిస్తాను. మీరు కూడా అలాంటి ప్రార్థన చేసుకోండి. అంతకు మించిన దురాశ ప్రార్థనలు చేయకండి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారో వెలిచూపుకి తెలియదు. మనుష్యులు పై రూపమును చూచెదరు, యెహోవానకు నేను హృదయాన్ని చూస్తాను. హల్లెలూయా. కాబట్టి మన స్నేహాలు, మన బంధుత్వాలు, మన సంఘాలు, మన పిల్లలు, వివాహాలు అన్నీ కూడా యేసుక్రీస్తులాగా ఉండేవారితో ఉండాలి. హల్లెలూయా. పౌలు అన్నాడు, పౌలు ఒక చక్కని మాట చెప్పాడు: నన్ను గురిపెట్టి చూడండి. సంఘానికి చెప్తున్నాడు, నన్ను గురిపెట్టి చూడండి, అంతేకాదు నాలాగా నడుచుకునే వారిని గురిపెట్టి చూసి వారితో సహవాసం చేయండి. హల్లెలూయా. నువ్వు ఒక స్నేహం చేయాలన్నా కూడా చాలా ఆలోచించాలి. ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. చాలా స్నేహాలు మందిరాల్లో చూశాను నేను. ఓ సంవత్సరం, 6 నెలలు, 2 ఏళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే. తర్వాత అసలు వాళ్ళ మాట్లాడుకుంటూ మానేశారు. ఈడి ముఖం ఈ పక్కకే, ఆడి ముఖం ఆ పక్కకే. కొంతమంది అయితే మందిరాలకు కూడా మానేస్తానికి ప్రయత్నం చేశారు. ఆడొస్తే నేను రాను, ఆవిడొస్తే నేను రాను. నేనేం చేయను కదా. స్నేహం జాగ్రత్త, బంధుత్వం జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, పెళ్ళిళ్ళు జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఒకవేళ భర్త ఆశాపరుడు, భార్య దురాశాపరురాలైతే ఆ కుటుంబం నరకం. భార్య భర్త ఇద్దరు ఆశాపరుడైతే ఆ కుటుంబం సంతోషం. హల్లెలూయా. అంతేనమ్మా పాప? పెళ్లి కూతురా, కొత్త పెళ్లి కూతురు, ఇద్దరు సాఫ్ట్ నేచర్ కింద కనిపిస్తారు నాకు. దేవుని స్తోత్రం. చూసారా, చాలా దురాశను చూసేసాను నేను జీవితంలో. నేను కూడా ఒకప్పుడు బాగా దురాశాపరుడుగా ఉన్నాను, దెబ్బతిన్నాను. అందుకే ప్రాక్టికల్గా చెప్తున్నాను. నాకున్నది చాలు. చెప్పండి, 2 మాటలు చెప్పండి. నాకున్నది చాలు, నీవు నాకు ఇచ్చినది చాలు. చూసారా,
ఎంత హాయిగా ఉంటుంది. నిద్రపోవచ్చు ఇంటికి వెళ్ళి, లేకపోతే తెల్లవాళ్ళు నిద్ర పట్టదు. ఒకసారి 12ంటికి మెలకు వస్తుంది, 5 దాకా నిద్ర పట్టదు. అనవసరంగా మెలకు వచ్చింది అనుకుంటాం. మెలకు రాకేమవుతుంది, లోపల తొలిచేస్తుంటే పురుగు నిద్ర ఎక్కడ పడుతుంది కదా. అంచేత దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణం. చూసారా, దురాశ నుంచి పాపం నుంచి మరణం. అర్థమైపోయింది ఇప్పుడు మీకు? దురాశ వలన మనకి పాతాళం. దేవుని స్తోత్రం. దురాశ వల్లే. కాబట్టి యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంటే దురాశలు త్యజించవచ్చు. ఆశ తప్పు లేదు. ఆరోగ్యంగా ఉండాలయ్యా, చిన్నీళ్ళు ఉండాలయ్యా, మంచి పిల్లలు ఉండాలయ్యా. నేను 18 సంవత్సరాల కిందట ఒక పాట రాశాను, యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, నేను నా బిడ్డలు భిక్షమెత్తము, సర్వలోకనాథుడు మమ్మల్ని పోషించును. దేవుడు నన్ను అడిగిన ప్రశ్న ఈరోజు మీకు ప్రార్థనకి కుదురుతుందేమో చూసుకోండి. 18 సంవత్సరాల కిందట దేవుడు నన్ను నీకేం కావాలన్నట్టుగా నా హృదయంలో అనిపించింది. నేను ఒకే మాట చెప్పాను, నేను, నా భార్య, మా అబ్బాయి, మా అమ్మాయి, అప్పుడు పెళ్ళిళ్ళు ఏమీ అవ్వలేదు, వాళ్ళు కొంచెం పిల్లలు, నలుగురం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అడిగాడు, ఏం కావాలి నీకు అని అడిగితే ఒకే ఒక్క విషయాన్ని నేను బలిపేట మీద నేను చెప్తున్నాను, ఒక్కటే ప్రార్థించి ఆ రోజు పాట రాశాను. ఏంటి నేను చేసిన ప్రార్థన అంటే, మేము నలుగురం తర్వాత పెళ్ళిళ్ళైన కోడలు అల్లుడు కానీ వాళ్ళ పిల్లలు కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. హల్లెలూయా. అంతే, ఇంకేం అడగలేదు, ఏమీ అడగలేదు, చేశాడు. హల్లెలూయా. అంతే కోరుకోండి. మీరు విపరీతమైన ఆశలకు వెళ్ళిపోకండి. నన్ను ఒక ఆయన వచ్చి అడిగాడు నన్ను, ఏమంటే మా అబ్బాయి హోటల్ పెడదాం అనుకుంటున్నాడు, ఏం చెప్తారని. పెట్టొద్దన్నాను. యా అన్నాడు, మీ అబ్బాయి వంట చేస్తాడా, ఇడ్లీలు వేస్తాడా, పెసరట్లు వేస్తాడా, పొయ్యి ఎలుగెత్తాడా? అవి ఏమీ రావండి. మరి ఎక్కడ ఉంటాడు? కౌంటర్లో కూర్చుంటాడా? అవునండి. కొన్నాళ్ళకి ఏమి ఉండదు అన్నాను. ఒకవేళ ఎవరైనా హోటల్ పెట్టాలనుకుంటే ఆ హోటల్ ఎవరు మానేస్తే ఆ పని ఆడ చేసేలా ఉంటే పెట్టుకోవాలి. అంతేనా? కాదంటారా అన్నా కుమార్ గారు? చెప్పండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, 2 అసిస్టెంట్ బిల్డింగ్ పెట్టుకున్నాడంటే షాప్ 3 రోజులు మూసేస్తాడు. వాళ్ళు చేసిన బిల్డింగ్ అంతా ఊడిపోద్ది, మనవాడిని వచ్చి నెత్తి మీద కొడతారు. ఏ పనైనా మనం చేయగలిగితేనే ఆ పని చేయాలి. వంట చేసి ఆవిడ 10 మందిని పెట్టుకుంటే కొన్నాళ్ళకి ఆవిడ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఆ 10 మంది మొత్తం లాగేస్తారు. ఈవిడికి బట్టలు మిగులుతాయో మిగలబోతే వెళ్దాం. అలా చూస్తాండి పావుని. కరెక్ట్ కదా? నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఆ పని నీకు వచ్చి ఉండాలి. నేనే ఉన్నాను కింద కూర్చుని, ఎవరినో ఒకటి వాక్యం చెప్తాను తీసుకొచ్చాను అనుకోండి, ఈ సంఘం అంతా నాడు తీసుకెళ్ళిపోతాడు. అంతే కదా? మాట్లాడవేంటమ్మా లక్ష్మమ్మ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా మనం చేయగలిగి ఉండాలి. ఐ హ్యావ్ టు డ్రైవ్ ఇఫ్ ఐ పర్చేజ్ కార్. ఒకవేళ నేను కారు ఉందంటే నేను డ్రైవింగ్ చేసుకోకుండా నాకు బ్రాహ్మకుమార్ మంచోడు దొరికాడు, పర్లేదు. మనకి ఏ పనైనా అన్నీ వచ్చి ఉండాలి కదా. ఖాళీ ఉన్నాడు, ఈ వైర్ ఎక్కడెట్టినా అంటే ఇక్కడ పెట్టుకో అంటాను నేను, నాకేం తెలుస్తుంది? ఆ వైర్ ఎక్కడెట్టాలో అతనికి తెల్లాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఆటో కొన్నవాడు ఆటో నడుపుకోవాలి. ఇవాళ దయాకర్ కనపడతలేదు, ఉన్నాడో లేదు తెలుద్దాం. సినిమాకి వెళ్ళాడా? కాబట్టి మనకి ఏది ఉంటే అది నడుపుకోగలిగిన బస్సు కుర్రాడు, మంచి కుర్రాడు దొరికాడు, ఆటో నడిపేవాళ్ళు దొరికారు, మైక్ సెట్లు వేసేవాళ్ళు, మందిరాలు చూసేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, మంచోళ్ళు దొరికారు కనుక సాగిపోతుంది. లేకపోతే అంతేనా? పొద్దున్న బట్టల కొట్టు ఓపెన్ చేశాను కదా,
మరి ఏం చేస్తారో వీళ్ళు ఈ బట్టలు కొట్టు. దేవుని స్తోత్రం. ప్రతిదీ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకసారి గమ్మిని రాంబాబు దగ్గరికి వెళ్ళాను. అయ్యా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. 20 ఏళ్ల కిందట నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు. ఆయన పెద్ద వ్యాపారవేత్త. ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడగమన్నారు, ఎవరో నన్ను. వెళ్ళాను. మీ ఆవిడ ఏం చదువుకుందన్నాడు. మా ఆవిడ పెద్దగా చదువుకోలేదన్న. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. అమ్మాయి ఏం చేస్తుందన్నాడు. స్కూల్కి వెళ్తుందన్నాను. ఇప్పుడు నువ్వు గెట్అవుట్ ఎక్కడి నుంచి అన్నాడు. అదేంటండి అన్నాడు. ఏమీ లేదా, ఊరికి అన్నాను సరదాగా. మీ అబ్బాయి మీ అమ్మాయి పెద్దోళ్ళు అయ్యాక, మీ ఆవిడకి ఏదైనా చదువు అది నేర్పించాక, మీరు అందరూ పెద్దోళ్ళు అయ్యాక వ్యాపారం పెట్టుకో. వ్యాపారంలో మీ నలుగురే ఉండండి. బయట ఉండి ఎవరినైనా తీసుకొస్తే మీ నలుగురు చెప్పలట్టుకుని వెళ్ళిపోవాలి. ఆడ వ్యాపారం పట్టుపోతాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. అమ్మ బాబా అంతకెంత గొప్పళ్ళు అయ్యారు వీళ్ళు అనుకున్నాను. అప్పుడు వెంటనే నోరు మూసుకుని వచ్చేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. వింటున్నారా? ఇవన్నీ దేవుడి మాటలే. దురాశ 4 లొంగట్టేద్దాం. 4 లొంగట్టేసి 5 రోజులు పడుకుని ఉంటుంది. వద్దు. ఓకే. దురాశ. చుట్టూ పళ్ళ చెట్లు, చుట్టూ రకరకాల ఆహ్లాదమైన చెట్లు. దేవుడు అన్నాడు, ఆదామా ఈ చెట్లు పళ్ళన్నీ హాయిగా తినండి, ఆ లోపల చూడు జీవవృక్షం, దాన్ని ముట్టుకోకండి. దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు. దురాశ అది కూడా కావాలి. దురాశ. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. నాకు తెలిసిన కుటుంబం 10 ఎకరాల పొలం ఉంది వాళ్ళకి. నలుగురికి 4 రెళ్ళు 8 ఎకరాలు ఇచ్చాడు. 2 ఎకరాలు ఆయన పెట్టుకున్నాడు. రోజు సాయంత్రం మట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుని, నాన్న బాగున్నావా. 4 కొడుకులు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, నాన్న బాగున్నావా, నాన్న బాగున్నావా, నాన్న బాగున్నావా అని రోజు ఆ 2 ఎకరాలు ఎవరికి ఎత్తావు, ఆ 2 ఎకరాలు ఎవరికి ఎత్తావు. ఏంటండి ఈ దారుణం, ఏంటండి ఈ అసహ్యమైన పనులు. డబ్బు కోసం చేస్తున్నారా మీరు బాబుకి సేవ? పొలాల కోసం చేస్తున్నారా? అయితే ఇప్పుడు డబ్బు పొలం లేని తండ్రిని చూడరా మీరు? అంటే డబ్బు పొలము బంగారం లేని తల్లిని తండ్రిని మీరు చూడరా? చూస్తారా? చూడరా? నోరు తెరవండి. తప్పు కదూ, పాపం కదది, దురాశ కదది, చాలా దురాశది. ఒక రోజున ఆ ముసలాయన వాళ్ళ ఆవిడతో అన్నాడు, ఏమే మనల్ని బతకనిచ్చిలా లేరు వీళ్ళు, చాలా తొందరగా చంపేసేలా ఉన్నారు. రోజు 4 వచ్చేస్తున్నారు, ఎవరికి రాస్తావు అని చెప్పి మంగళగిరి దగ్గర, గుంటూరు దగ్గర ఎక్కడో వృద్ధాశ్రమం ఉంది. ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళారు. అదేంటి నాన్న అమ్మ అలా వచ్చేసారేంటి మీరు? మేము చూస్తలేదా అన్న. చూసేలేదేమీ లేదు. మళ్ళీ మొదలెట్టాడు. 2 ఎకరాలు ఏం చేసామని. ఏమి లేదురా అబ్బాయి, ఆశ్రమానికి రాసేసాను అన్నాడు. దరిద్రం వదిలిపోయింది. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ వెళ్ళలేదు, ఇంకా 4 వెళ్ళలేదు మళ్ళీని. ఏమంటే ప్రభులో ఉన్నావా, మనం దెయ్యాలతో ఉన్నావా? ఏంటి దురాశ? కాబట్టి ఆ పెళ్ళం మొగుడితోటి, ఆ పండు తిను, నేను తిన్నాను, దుర్మార్గురాలు. ఈ రోజున ప్రపంచం మీదకి మహాపాతకం తీసుకొచ్చింది అది ఆ హవ్వ. దేవుని స్తోత్రం. మొగుడి చేత పాపం చేయించే భార్య చేత పాపం చేయించే భర్త, పిల్లలు తల్లిదండ్రుల చేత పిల్లలు పాపం చేయించేవారు, పాపం చేయించే పాస్టర్లు, విశ్వాసులు, అబద్ధాలు, మోసాలు, దొంగ సాక్ష్యాలు. నేను ఈ సంఘానికి వచ్చాక ఇలా జరిగిపోయిందని చెప్పు.
అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి జనాలను మోసం చేయటం, ఇదంతా గోల్ ఒకటే డబ్బు, దురాశ. దేవుడికి చాలా అసహ్యం. అంచేత దురాశ గర్భము ధరించంటే బాగా ఎక్కువైపోయి, దురాశ ఎక్కువైపోయి పాపం అనే పిల్లను కని ఆ పాపం ఇంకా ఎక్కువైపోయి చివరికి మరణం, నరకం, పాతాళం. హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లలకి ఏముండకూడదు? గట్టిగా యూసఫ్ గారు మాట్లాడరా? ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది మీకు? దురాశ గర్భము ధరించి నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఈ లోకంలో మిమ్మల్ని మోసం చేయటానికి సేవకుల రూపంలో, విశ్వాసుల రూపంలో అపవాది వస్తాడు, మిమ్మల్ని మోసం చేస్తాడు. యేసు మీకేమిచ్చాడు అంటాడు, యేసు మీకేమిచ్చాడు అంటాడు. ఒక ఆయన తణుకులో హరిగంస అనే సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు 250 కోట్లు, అంటే కోట్లు అంటే ఈ తొడుక్కుని ఉన్నాయి. అంతకుముందు వస్త్రం ఉండేది కాదు. 2 కార్లు ఉన్నాయి, 2 మేళలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి మీరు ఈ 3 రోజులు కూడా రోజుకి 1000 రూపాయలు పట్టురండి. ఎందుకు? ఇంకో 20 కోట్లు కొనుక్కుంటాక. కింద ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇన్ని కోట్లు ఉన్నాయి అంటున్నాడు, మళ్ళీ అడుక్కుంటున్నాడు ఏంటి? వింటున్నారా? ఆ పాస్టర్ గారికి ఏంటి? దురాశ. దేవుని స్తోత్రం. మోసపోకుడి. 5 రోజులు వాక్యం చెప్పాడు అతను. ఆ వాక్యం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకొని అలాగైపోతావు, దేవుణ్ణి నమ్ముకొని అలాగైపోతావు, దేవుణ్ణి నమ్ముకొని అలాగైపోతావు, దేవుణ్ణి నమ్ముకొని అలాగైపోతావు. కానీ ప్రకాష్ చెప్తాడు, జాక్పూనం గారు చెప్తారు, ఒకరోజు ఇజ్కే ఫ్రాన్సిస్ చెప్పాడు, నేను చెప్తాను, దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఆళ్ళల్లాగా ఏళ్ళల్లాగా కాదు అవ్వాల్సి, యేసుక్రీస్తులాగా అవ్వాలి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న వారి రూపం ఎవరి రూపంలో కనపడాలి? యేసు రూపం. ఎవరి రూపం కనపడకూడదు నీకు. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి యేసు రూపంలో కనిపించాలి, యేసులాగా కనిపించాలి. అది ఆర్ఆర్ కమూర్తి గారు కూడా చెప్పారు, యేసులాగా కనిపించాలి. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎవరిలాగా ఉండాలి? గట్టిగా, ఇంకెవరిలాగా ఉండకూడదు కదా, ఇంకెవరిలాగా ఉండకూడదు, యేసులాగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు? శ్రేష్టమైన బహుమానాలు. అందరూ నాతో కలిసి చెప్పండి. దేవుడు శ్రేష్టమైన బహుమానములు, సంపూర్ణమైన వరములు పరలోకము నుండి వచ్చును. ఇంకా ఎప్పుడు నీ దగ్గర నుంచి ఎవరు తీయలేరు. దేవుడు ఏమిస్తాడట? శ్రేష్టమైనవి కదండి. శ్రేష్టమైనవి అంటే ఏది నిలబడుతుందో, ఏది నీకు ఉపయోగపడుతుందో, ఏది నీ జీవితంలో ఫలిస్తుందో అదే ఇస్తాడు నీకు. హల్లెలూయా. శ్రేష్టమైనవి. చూసారండి, పనికి మాలినయే దేవుడు ఇవ్వడు. దేవుడు ఇవ్వడు. ఇంతలో కనపడి అంతలో నశించిపోయాయి దేవుడు ఇవ్వడు. దేవుడు నిత్య జీవాన్ని, పరిశుద్ధాత్మని, సమాధానమును, శాంతిని, సంతోషమును దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు అనారోగ్యాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. దీనన్నిటిని మించిన సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పీస్ ఆఫ్ మైండ్. చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు మనం దేవుడిని నమ్ముకుంటే. కాబట్టి ఆయన యందు ఏ చంచలత్వము, గమనాగమనము, ఛాయి కూడా లేదు. అంటే దేవుడు చంచలమైన వాడు కాదు. చంచలమైన వాడు అంటే ఇవాళ ఇచ్చేసి రేపు తీసేసుకునేవాడు కాదు. దేవుడు
నీకిచ్చింది ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీకిచ్చింది నువ్వు పోగొట్టుకోవాలేమో కానీ ఆయన వెనక్కి తీసుకోడు. హల్లెలూయా. మనం ఉన్నామంటే ఒక 50,000 మళ్ళీ ఇచ్చేయి, 10,000 మళ్ళీ ఇచ్చేయి, 5 మళ్ళీ ఇచ్చేయి, మళ్ళీ ఇమ్మని అడగడు వెనక్కి. అసలు లెక్క వేయడు. ఉదాహరణకి మనకు మందిరాలు రాజమండ్రి గత్తపోడు తణుకు సేవలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఆయన తీసుకోడు. నేను పోగొట్టుకోవాలి. ఏదైనా ఆయన తీసుకోడు, మనమే పోగొట్టుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ నిలబెట్టుకుంటే అంతకంతకు కలుపుతూ ఉంటాడు. హల్లెలూయా. అలాగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఇంకా 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 నిన్ను అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అంతా నీ చేతిలోనే ఉంది, చంచలత్వం లేదు. ఎందుకంటే ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను కనెను. ఫైనల్గా చిన్న మాట చెప్పి ముగించేస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, వినండి. దేవుడు తన పోలికలో ఆకాశాన్ని భూమిని చేయలేదు, నక్షత్రాలను చేయలేదు, పక్షుల్ని జంతువుల్ని చేయలేదు. తన పోలికలో ఏది చేయలేదు. తన పోలికలో నిన్ను నన్ను చేశాడు. హల్లెలూయా. చూసారా? సత్యవాక్యము వలన సంకల్పం ప్రకారము కనెను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను తన పోలికలో చేసిన దేవుడు మన దగ్గర నుంచి ఒక్కటే కోరుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు నేను నువ్వు అందరం కూడా యేసుక్రీస్తు పోలికలో ఉన్నాం. అంటే మనిషి, ఆయనకి 2 కళ్ళు 2 చేతులు తల జుట్టు అన్నీ ఎలా ఉన్నాయో మనకన్నీ అలాగే ఉన్నాయి. అండర్స్టాండ్? మనం ఎవరి పోలికలో ఉన్నాం చెప్పాలి ఇంజనీర్ గారు? దేవుడు పోలికలో ఉన్నాం. బట్ గాడ్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ అస్. ముగించేస్తున్నాను. దేవుడు మనలను తన పోలికలో చేసుకున్న దేవుడు తనకు కలిగిన మనస్సు నీకు కావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయిపోయింది వాక్యం. ఈ వాంట్స్ ఫ్రమ్ యూ ఆయన మనసు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఏం పొందమన్నాడు? ఇంకేమన్నా చెప్పాడా? ఓన్లీ వన్ వర్డ్, చేంజ్ ఆఫ్ యువర్ హార్ట్, రిపెంటెన్స్. మారు మనసు పొందుము. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడి పోలికలో ఉన్నాం, మనసు కూడా ఆయనది అయిపోతే ఆయనలాగా అయిపోయాం. ఇప్పుడు మనకి ఆయనకి తేడా ఎక్కడొచ్చింది? కళ్ళు ముక్కు తలలో తేడా రాలేదు. ఎక్కడొచ్చింది తేడా? ఎక్కడొచ్చింది? ఇక్కడ కదా. వ్యాధితో నిండిన కపట కేంద్రం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములను నేర్చుకొనిరి. ఓకేనా? ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో ఒక్కసారి అందరూ చెప్పండి. పోలిక మనసా? పోలిక మనసా? మనసు. కాబట్టి చాలామంది తెల్ల బట్టలు వేసేసుకుని, అంగీలు వేసేసుకుని, బెడలు కట్టేసుకుని, రిబ్బన్లు పెట్టేసుకుని, పైన కిరీటాలు పెట్టి తిరిగే సేవకులు కూడా ఉన్నారు. అవన్నీ దేవుడికి అక్కర్లేదు కదా. మొన్న రాజమండ్రిలో ఒక ఆవిడని, పెద్ద ఆవిడని, వాళ్ళ మనవరాలు, అంకులు ఈయన పాస్టర్ గారా ఉందంట. పాస్టర్ గారు అంటే ఇలా ఉన్నారేంటి అంటుంది. ఆ ముసలమ్మ అందని, ఎలా ఉండాలమ్మ అంటే పెద్ద గౌనది తొడుక్కుని రిబ్బన్లు కట్టుకుని, అవి బాబాయ్ అన్నీ ఆయనతో చెప్పకూడదు. వేషాలు వద్దు, హృదయం యేసు వలె ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మరి మేమందరము కూడా అలాగ జీవించాలని మీరు ఆశపడుతున్నారు. శోధన మీ దగ్గర నుంచి రాలేదు. మా దురాశ వలనే మరణం వాటిని త్యజించి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే జీవితాన్ని మాకు అనుగ్రహించి, మీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా అలాగున జీవించే కృప అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. రాజుగారు వీడరా కంగారు పెట్టారు.